వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ సాయి. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. న్యూ ఇయర్ వేడుకల సమయంలో ప్రజలు భద్రత కోసం తెలంగాణతో సహా దేశ వ్యాప్తంగా పోలీసులు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలు నడపడం, డ్రగ్స్ వినియోగం, అనుమతి లేని పార్టీలు నిర్వహించడం వంటి పై జీరో టాలరెన్స్ పాలసీ అమల్లోకి తీసుకొచ్చారు. హైదరాబాద్ వంటి పెద్ద నగరాల్లో వందలాది చెక్ పోస్టులు ఏర్పాటు చేసి బ్రెత్ అనలైజర్ పరీక్షలు చేస్తున్నారు. పబ్లు, క్లబ్లు, రూఫ్ టాప్ పార్టీలు ముందస్తు పోలీసులు అనుమతి తప్పనిసరి అంటూ కూడా హుకుం జారీ చేశారు. బీచ్లు, రహదారులు, ఫ్లైఓవర్లు వంటి సున్నిత ప్రాంతాల్లో రాత్రి పర్యవేక్షణ పెంచి భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. మద్యం తాగి డ్రైవ్ చేసిన వారికి భారీ జరిమానాలు, జైలు శిక్ష, అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామంటూ కూడా కఠిన చర్యలు తీసుకుంటామని కూడా పోలీసులు స్పష్టం చేశారు. అయితే ఈ కఠిన చర్యల మధ్య కూడా ప్రతి న్యూ ఇయర్ సమయంలో రోడ్డు ప్రమాదాలు పెద్ద ఆందోళనగా మారుతున్నాయి. అధికారుల లెక్కల ప్రకారం తెలంగాణలో సగటున రోజుకు 18 నుంచి 20 మంది రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతున్నారు. న్యూ ఇయర్ రోజే లేదా ఆ రోజు రాత్రి జరిగే ప్రమాదాల్లో ఎక్కువగా డ్రంక్ అండ్ డ్రైవ్, అధిక వేగం, అలసట, రాత్రి వేళల్లో తక్కువ విజిబిలిటీ ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. గత కొన్ని సంవత్సరాలు డేటా చూస్తే న్యూ ఇయర్ వేడుకల తర్వాత ఆసుపత్రిలో ప్రమాద బాధితుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరించినా వ్యక్తిగత బాధ్యత మరియు జాగ్రత్తలే ప్రమాదాలని తగిలిస్తున్నాయంటూ కూడా నిపుణులు చెబుతున్నారు. న్యూ ఇయర్ ఆనందం ఒక రాత్రికే పరిమితం కావాలని, కానీ ఒక తప్పు నిర్ణయం జీవితాంతం ప్రభావం చూపుతుందంటూ కూడా హెచ్చరిస్తున్నారు. ప్రతి సంవత్సరాన్ని మించిన న్యూ ఇయర్ వేడుకల్లో భారతదేశంలో ఒక పెద్ద ప్రజా భద్రత సమస్యగా మారిపోయాయి. అధికారిక రిపోర్టుల ప్రకారం దేశవ్యాప్తంగా సుమారు 4.8 లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతుండటంతో 2023లో సుమారు 1,72,890 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇవి అత్యధికంగా నమోదైనవి. పోలీసులు కఠిన చర్యలతో ఒకటి డ్రంక్ అండ్ డ్రైవ్, జరిమానాలు మరియు శిక్షలు కూడా ఉన్నాయి. హైదరాబాద్లో డ్రైవింగ్ సమయంలో మద్యం తాగిన వారి పట్ల కేసులు నమోదవుతున్నాయి. వీరి మీద సాధారణంగా 10,000 వరకు జరిమానా, లైసెన్స్ రద్దు మరియు కఠినంగా 6 నెలలు జైలు శిక్ష పెట్టగలిగే శిక్షలు కూడా వస్తాయని అధికారులు హుకుం జారీ చేశారు. అలాగే పబ్లిక్ స్థానాల్లో మద్యం సేవించే వ్యక్తులపై కూడా పబ్లిక్ రీతిలో తాగుతూ పట్టుబడితే మాత్రం అందరి ముందు వీపు విమానమోత మోగిస్తారు పోలీసులు. తస్మత్ జాగ్రత్త. ఈ న్యూ ఇయర్కి ఇంట్లోనే ఉండి సెలబ్రేట్ చేసుకోండి. మద్యం తాగి ఎవరు డ్రైవ్ చేయకండి, అది మీ ప్రాణాలకే ప్రమాదకరం. సో అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్.